హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ సింపుల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. రైస్ రోటీస్ని సాఫ్ట్గా మెత్తగా ఎలా ప్రిపేర్ చేయాలో చపాతీ పూరి పొంగినట్టు పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తీసుకోవాలి. కడాయిలో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ 1 కప్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసి వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి 1 కప్ బియ్యం పిండిని తీసుకోండి. రైస్ ఫ్లేవర్ అండి. ఈ రైస్ ఫ్లేవర్ని తీసుకొని దీంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిండి అనేది. సో ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆన్ ఉన్నప్పుడు చేయొద్దు. సో ఇలా కింద పెట్టేసి మనం ఒక గంట తీసుకొని ఇలా కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి ఈ రోటీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండి అనేది మనకి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా అంత బాగా కలుపుకొని తీసుకోవాలి. కొంచెం టైం పట్టినా పర్లేదు, కానీ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి ఈ రైస్ రోటీస్ అనేవి చాలా చాలా బాగా వస్తాయి. మనకి పొంగుతూ రావాలంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూ తీసుకోవాలి. బాగా కలిపి తీసుకున్న పిండిని చూడండి, ఇలా ఉండలా చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా ఒక ఉండలా చేసి తీసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా కలిపేసి తీసుకోవాలి. ఇలా స్మూత్గా పిండిని కలిపేసి తీసుకున్నాక దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి. ఇలా రౌండ్గా బౌల్స్లో చేసేసి నేనైతే ఒక కవర్ తీసుకుంటున్నానండి. మీరైతే చపాతీ పీట మీద కూడా చేయొచ్చు. నేను ఇలాంటి ఒక డబ్బా తీసుకొని డబ్బాకి కొంచెం ఆయిల్ పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాంటి పిండి రాయాల్సిన అవసరం లేదండి. పొడి పిండిని మనం వంట బండ అదంతా తుడవాల్సి వస్తుంది కదా, డబల్ పని. సో అలా కాకుండా చిన్న డబ్బా తీసుకొని ఇలా సింపుల్గా చేసినట్లయితే చపాతీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఒక మూత తీసుకొని మనకి కరెక్ట్ షేప్లో రావడానికి మీకు ఏ సైజు మూత ఉంటే ఆ సైజు మూతలో కట్ చేసి తీసుకోండి. నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నాను. సో మనకి ఇది కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మరొకసారి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. సో కొంచెం పెద్దగా వచ్చేస్తుంది. సో ఇలా ఒత్తుకున్న ఈ రోటీస్ని మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ చేసి తీసుకోవాలి. హీట్ అయిన కడాయిలోకి మనం చేసిన రోటీని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇలా కచ్చిప్తో మామూలుగా ఒత్తుకున్నట్లయితే మనకి చాలా పొంగుతూ వచ్చేస్తుందండి. ఇటు అటు టర్న్ చేసుకొని ఫస్ట్ కాల్చుకొని తీసుకోవాలి. అలా కాల్చుకొని తీసుకున్నాక ఇలా కచ్చిప్తో ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తుంది. ఇట్లా ఒత్తుకుంటూ తీసుకోవాలి అప్పుడప్పుడు. సో ఇలా ఒత్తుకుంటూ తీసుకుంటే మనకి దీన్ని మనం ఇలా ఏదైనా ఉంటే స్టవ్ మీద డైరెక్ట్గా వేసి కాల్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చేస్తుందండి. సెకండ్ టిప్ వచ్చేసి కూడా నేను చూపిస్తున్నాను. ఇలా కచ్చిప్తో ఒత్తి చూసినా వచ్చేస్తుంది. డైరెక్ట్గా స్టవ్ మీద ఒత్తి మనం ఎలాగైనా సరే ఇలా గంటెతో ఒత్తుకొని తీసుకున్నా సరే పొంగుతూ వచ్చేస్తాయి. నేనైతే దీంట్లో మినిమం 4 టిప్స్ అయితే వాడుతున్నాను అండి. 4 టిప్స్ని కచ్చిప్తో ఒకటి, గంటెతో ఒకటి, డైరెక్ట్గా పొయ్యి మీద ఎలా చేయాలి, ఎట్లా అయినా సరే మనకి పొంగుతూ రావాలంటే మీకు ఏ టిప్స్ బెనిఫిట్ అనిపిస్తే ఆ టిప్స్ని ఫాలో అయి చేయండి. ఇలా ఒత్తుకుంటూ అయినా తీసుకున్న పొంగుతూ వస్తాయి. ఇలా గంటెతో తీసుకున్న వచ్చేస్తాయి. ఇలా డైరెక్ట్గా మనం పొయ్యి మీద మామూలుగా పెనం మీద కాల్చుకొని ఇలా డైరెక్ట్ గ్యాస్ మీద కాల్చుకున్న మనకి పొంగుతూ సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తాయి రోటీస్ అనేవి. చాలా చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేయొచ్చండి. చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఎంతో సాఫ్ట్గా మనం రైస్ రోటీస్ని చూసేసాం కదా. బియ్యం పిండితో చాలా చాలా ఈజీగా రోటీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా చూసి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే
ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.